నిరక్షరాస్యత అంటే మనకి నిరక్షరాస్యత ఉండొచ్చు, మనం చదువుకోలేకపోవచ్చు, కానీ ఆర్థికంగా నిరక్షరాస్యత ఉండకూడదు. ఎందుకంటే ఏదో కొద్ది గొప్ప ఎవరో 2 రూపాయలు సంపాదిస్తారు, ఆ సంపాదించిన దాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఎక్కడ నివేశించాలి మనకి తెలియదు. దాన్ని ఆర్థిక నిరక్షరాస్యత అంటారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి గ్రామంలో ఆర్బీఐ పర్యవేక్షణలో కారణం ఏంటంటే ఆర్థిక నిరక్షరాస్యతను తొలగించాలి. ఎట్లాగైనా ఫస్ట్ గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10-15 సంవత్సరాలు మనం నిరక్షరాస్యతను తొలగించడానికి స్కూల్ పెట్టాము, కాలేజీలు పెట్టాము, నిరక్షరాస్యతని తొలగించాం. ఎంతోమంది గవర్నమెంట్ చాలా మట్టికి నిరక్షరాస్యత తొలగించింది. కానీ ఆర్థిక నిరక్షరాస్యత గురించి పట్టుబట్టి గవర్నమెంట్ ఇప్పుడు రంగంలో జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటే అకౌంట్ రూపంలో ఫస్ట్ అక్షరాలు దిగుతారు. ఇప్పుడు మనం ఎక్కడైనా బడిలోకి వెళ్తే ఏబిసిడీలు ఇస్తారుగా, ఏబిసిడీలు ఆ అమ్మ నేర్చుకుంటాం. అట్లాగే ఒక బ్యాంక్ అకౌంట్ తో మనం ఫస్ట్ ఆర్థికంలో ఆ ఏబిసిడీ స్టార్ట్ చేస్తాం. సో అందుకే ఆర్థిక నిరక్షరాస్యత ఉండకూడదు. అందరూ ప్రతి ఒక్కడు 10,000 మంది ఉంటే 10,000 మంది కూడా అకౌంట్లు ఉండాలి. అదే సాచ్యురేషన్ క్యాంపెయిన్ అంటే 10,000 మంది అకౌంట్లు ఉంటే ఇక్కడ ఆర్థిక నిరక్షరాస్యత లేదు. ప్రతి ఒక్కడు బ్యాంకు ద్వారా ఆర్థిక నిరక్షరాస్యతని అంటే ఆర్థిక రంగంలో ఏమేమి జరుగుతున్నాయి ఆర్థిక తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు 2 రూపాయలు మీరు సంపాదిస్తున్నారు, రోజు కూలికి వెళ్తాం, మనం 10 రూపాయలు సంపాదిస్తాం. 10 రూపాయలు ఏం చేయాలి? 9 రూపాయలు ఖర్చు పెట్టాలా, 8 రూపాయలు ఖర్చు పెట్టాలా? అది ఎలా తెలుస్తుంది? ఎలా ఎప్పుడు అమ్మ మీదే డిపెండ్ అవుతాం, అమ్మ పోపలు పెట్టే మీదే డిపెండ్ అయ్యింది. అలా కాదు కదా. ఇప్పుడు మనం 100 రూపాయలు వస్తుంది, మనం ఇదివరకు కూలికి వెళ్తే 10 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే మూల వేతనాలు అన్ని నివేదించబడి 1000 రూపాయలు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలని నిరక్షరాస్యత ఉండకూడదు. ఎవరి మీద ఆధారపడతాం, ఎవరిని అడుగుతాం? ఇదివరకు సలహాలు అడిగేవాళ్ళం, ఇప్పుడు సలహాలు అడగండి బ్యాంక్ని. అందుకనే బ్యాంక్ లో చాలా స్కీమ్ తీసుకొచ్చింది. బ్యాంక్స్ అంటే ఓన్లీ లోన్లు. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి, మీటింగ్ స్టార్ట్ అవబోతుంది వార్డు కార్యాలయం దగ్గర, దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.